నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కోట శివకృష్ణ. నేను వరంగల్ వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మనము మన రాష్ట్రంలో ముఖ్యంగా వాణిజ్య పంటలలో పత్తి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు రైతు సోదరులు. అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే సుమారు 21.9 లక్షల హెక్టార్లలో పత్తి సాగు అవుతున్నది. అయినా కూడా పత్తి దిగుబడి చూసుకున్నట్లయితే సగటున చాలా తక్కువగా ఉంటుంది పక్క దేశాలతో పోల్చుకుంటే, చైనా కానీ మిగతా దేశాలతో పోల్చుకుంటే. సో ఆ మంచి దిగుబడి రావాలి. అలాగే పత్తికి ఎక్కువగా అనుకూలమైన నేలలు నల్లరేగడి భూములు, సారవంతమైన భూములు, బరువు ఎక్కువగా ఉన్న భూములు. ఈ భూములలోనే పత్తి సాగు చేయాలి. కానీ రైతు సోదరులకు మనకు పత్తి వేయాలనే ఒక ఆశ ఎక్కువగా ఉండడము, మంచి దిగుబడి రావడము, ఈ మధ్య వస్తున్న హైబ్రిడ్స్ వల్ల కూడా రైతు సోదరులు పత్తి సాగుకి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా పత్తి యొక్క దిగుబడి పెంచాలి అంటే CICR జాతీయ పత్తి పరిశోధన సంస్థ నాగ్పూర్ వాళ్ళు ఒక కొత్త వినూత్నమైన పద్ధతిని తీసుకురావడం జరిగింది. అదే అధిక సాంద్రత పత్తి సాగు. ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే పత్తి సాళ్ళలో ఒకప్పుడు డబ్బా పత్తి వేసేవాళ్ళు, ఇప్పుడు సాల్ పత్తి వేస్తున్నారు. సాలుకు మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్క మధ్య కూడా 90 సెంటీమీటర్లు, ఈ విధంగా వేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ అధిక సాంద్రత పత్తి సాగులో మనకు సాలుకు మధ్య 90 సెంటీమీటర్లు, అలాగే మొక్కకు మధ్య 15 సెంటీమీటర్లలో మనము వేయడం ద్వారా మనకు సుమారు 90x90 విస్తీర్ణంలో అయితే 4900 పైచిలుకు మొక్కలు వస్తాయి. అలాగే మనకు 90x15 సెంటీమీటర్లు, ఆ విధంగా మనం ఒకవేళ మొక్కలు నాటుకున్నట్లయితే, విత్తనం చేసినట్లయితే మనకు సుమారు 29638 వరకు మొక్కలు రావడం జరుగుతాయి. అంటే ఒకటే ఎకరంలో అక్కడ 90x90కి అయితే 4900 పైచిలుకు, ఈడ 90x15 అయితే 29600 పైచిలుకు మొక్కలు రావడం జరుగుతుంది. అంటే సుమారు అక్కడ 2 నుంచి 3 ప్యాకెట్లు వాడతాము, ఇక్కడ 5 నుంచి 6 ప్యాకెట్లు. కానీ ఇది ఏ నేలలకు అనువైనది అనేది ముందుగా మనము తెలుసుకోవాలి. ఈ బరువు తక్కువ నేలలు, సారవంతం తక్కువ ఉన్న నేలలు, దుబ్బ భూములు, సో ఇలా మనకు సాగుకి అనుకూలంగా కొద్దిగా లేని భూములను మనం తీసుకొని పత్తి విత్తనాలు ఎక్కువ మోతాదులో పెట్టి మనము వర్షాధారితంగా పత్తి సాగు చేసుకున్నప్పుడు మనకు సుమారు 10 నుంచి 12 క్వింటాళ్ళ పత్తి వచ్చే విధంగా సాగు చేసుకోవాలి. చాలా వరకు మన భూములు ఈ దుబ్బ భూములు కానివ్వండి, నేల తక్కువ భూములు, అలాంటి భూములలో మనం పత్తి వేయడము, పెరగకపోవడము, మంచి దిగుబడి రాకపోవడము, ఆశాజనకంగా లేకపోవడము, దిగుబడి అనేది రాను తగ్గిపోవడం అనేది చూడడం జరుగుతుంది. సో ఈ కొత్త పద్ధతిలో ఏంటంటే అలాంటి నేలల్లో కూడా మనము పత్తిని సాగు చేసి మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం కానివ్వండి, కలుపు మందు యాజమాన్యం, ఇవి కూడా మనం ఏదైతే పత్తి మామూలుగా ఏ విధంగా అయితే సాగు చేస్తామో ఈ అధిక సాంద్రత పత్తిలో కూడా అదే విధంగా సాగు చేయాలి. అంటే సుమారు DAP రూపకంగా అయితే 50 కేజీల DAP, అదే సూపర్ ఫాస్ఫేట్ అయితే 150 కేజీల సూపర్ ఫాస్ఫేట్, 110 కేజీల యూరియా, 40 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. సో ఇది మనము పంట కాలం పూర్తిగా వాడవలసిన ఎరువులు. అయితే ఈ ఎరువులను మనము 4 దఫాలుగా వేసుకోవాలి. మొదటి దఫాలో అడుగు మందుగా 150 కేజీల మ్యూరేట్ సూపర్ కానివ్వండి, లేకపోతే 50 కేజీల DAP అడుగు మందుగా వేసుకోవాలి. తరువాత మనము యూరియా కానీ పొటాష్ కానీ 4 దఫాలుగా, అంటే ఒకటి 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 80 రోజులకు, ఈ విధంగా వేయడం ద్వారా మొక్కలు మనం వేసే ఈ ఎరువులను మంచిగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైపాటుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము
డిఏపి భాస్వరం సంబంధించిన ఈ ఎరువులను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అది వాడినా కూడా ఎలాంటి ఉపయోగకరము ఉండదు, పైసలు వృధా. రెండో విషయం ఏంటంటే ఈ కాంప్లెక్స్ అంటే 20-20-0-13 కానివ్వండి, 28-28. సో ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులు కూడా రైతు సోదరులు ఎంతవరకు తగ్గించి వాడితే అంత మంచిది. సూటి ఎరువులనే రైతు సోదరులు వాడుకోవాలి. ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే మోతాదులు నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ 3. వీటితో పాటు సూక్ష్మ పోషకాలు కలిపిన మనం ఏదైనా ఎరువులను వాడుకోవడం వల్ల మంచి ఎదుగుదల అనేది వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు నాటుకోవాలి, ఏ సమయం అనుకూలం అని అంటే జూన్ మొదటి వారం, రెండో వారం చాలా అనుకూలం వర్షాధారం. ఒకవేళ వర్షాలు లేట్ అయితే మనకు జూలై 20 లోపు నాటుకునే విధంగా చూసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే జూలై 20 తర్వాత ఒకవేళ నాటుకున్నా కూడా ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు మనం చెప్తున్నాము ఒకటే ఎకరంలో సుమారు 4,900 పైచిలుకు ఉండాల్సిన మొక్కలు 29,000 మొక్కలు ఉంటున్నాయి కదా, మరి గుబురుగా పెరగదు అని అంటే దానికి అనుకూలమైన మనకు హైబ్రిడ్స్ ఉన్నాయి. రెండోది ఏంటంటే ఈ యొక్క శాఖీయ దశను కానివ్వండి మనము తగ్గించుకుంటాము. ఏ విధంగా తగ్గించుకుంటాము అంటే మొక్క ఎదుగుతున్నప్పుడు ఒక 45 రోజులకు మెపిక్వా క్లోరైడ్ అనే ఒక మందు దొరుకుతుంది. అది 1 ml 1 లీటర్కి. అలాగే 60 రోజులకు లేదు 65 రోజులకు 2 ml 1 లీటర్కి. అంటే మనం మోకాలు ఎత్తు వచ్చినప్పుడు ఒకసారి, మన నడుము ఎత్తుకు వచ్చినప్పుడు రెండోసారి. ఈ రెండు సమయాల్లో మనం పిచికారీ చేసినప్పుడు అంటే పంట మొక్క ఎదగకుండా కాయలు ఎక్కువగా వచ్చిన కాయలనే బరువుగా రావడము. ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అన్ని కాయలు పక్వానికి వచ్చి పగిలడం, కాయలు కోత అంటే మనం పత్తి ఏరుకునే వెసులుబాటు కల్పిస్తుంది. అంటే సుమారు ఒక 100 మొక్కలు ఉన్నాయనుకోండి, 95-96 మొక్కలు ఒకటేసారి మనకు పత్తి ఏరడానికి అనుకూలంగా మారడం జరుగుతుంది. కాబట్టి మనం ఒకటేసారి పత్తి ఏరుకునే సౌలభ్యం కలుగుతుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే పత్తి మనం ఫస్ట్ టైం ఏరినప్పుడు మంచి తెల్లగా నాణ్యమైన పత్తి వస్తుంది, రెండోసారికి కొద్దిగా నాణ్యత తగ్గుతుంది, మూడోసారికి. సో ఈ విధంగా మనకు 99-98% పత్తి ఒకటేసారి పలిగడం, ఒకటేసారి కూలీలను ఏర్పాటు చేసుకొని మనకు అన్నీ ఒకటేసారి అయిపోవడం వల్ల తొందరగా పత్తి రావడం జరుగుతుంది. పంట కాల వ్యవధి తగ్గుతుంది. మనకు గులాబీ రంగు పురుగుని నియంత్రించుకొని గులాబీ రంగు పురుగు రాకుండా కూడా మనము జాగ్రత్తలు తీసుకునేది ఏంటంటే ఇలా ఈ అధిక సాంద్రత పత్తి మెపిక్వా క్లోరైడ్ మనం స్ప్రే చేయడం ద్వారా పంట కాలం కొద్దిగా తగ్గి తొందరగా మనకు పంట చేతికి రావడం అనేది జరుగుతుంది. దాని నుంచి మనము గులాబీ రంగు పురుగు నుంచి ఉపశమనం అనేది పొందగలుగుతాము. సో ఈ విధంగా అనేక లాభాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రాబో కాలంలో మనకు మెకనైజేషన్ యాంత్రీకరణ వస్తుంది. ఒక యాంత్రీకరణ ఒక పెద్ద మెషిన్ తీసుకురావాలంటే మనకు కాయలను ఒకటేసారి పలగడం ద్వారా కూడా మనకు ఎప్పుడైనా పెట్టినప్పుడు మెషిన్ పెట్టినప్పుడు వచ్చేసి పత్తి అంతా వేరడం అనేది జరుగుతుంది మెషిన్. సో ఆ విధంగా కూడా ఈ మెపిక్వా క్లోరైడ్ మందు మనకు పంట ఏంటిదంటే ఇవన్నీ ఒకటేసారి కాయ పదిగే విధంగా మనం ఇప్పటి నుంచే అలవాటు పడడం ద్వారా కూడా రేపు ఒకవేళ యాంత్రీకరణ అయినప్పుడు ఇమ్మీడియట్గా మనం యాంత్రీకరణ వైపు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనకు సారవంతము బరువు తక్కువ నేలల్లో కూడా పత్తి మంచిగా సాగు చేసుకొని మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. రాబో కాలంలో తక్కువ హైటు శాఖాయ దశ తక్కువగా వచ్చి కాయలు కొద్దిగా ఎక్కువగా వచ్చి దగ్గర వచ్చే విధంగా కాయలు ఆ విధంగా వచ్చే వంగడాలు కానీ హైబ్రిడ్స్ కానీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2 పరిశోధనా కేంద్రాలు, ముఖ్యంగా ఆదిలాబాద్ పరిశోధనా కేంద్రం అలాగే వరంగల్ పరిశోధనా కేంద్రం నుంచి 2 మనకు ఈ అధిక సాంద్రత పత్తికి అనుకూలమైన వంగడాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ వంగడాలను ఉపయోగించుకోవచ్చు. లేకపోతే మనకు సిఐసిఆర్ జాతీయ పత్తి పరిశోధన సంస్థ నుంచి కూడా వంగడాలను ఉపయోగించుకోవచ్చు. హైబ్రిడ్స్ అయితే ఏమవుతుందంటే రెండో దఫాగా మనం ఆ విత్తనాన్ని వాడుకోలేము. కానీ మనం ఇక్కడ వంగడాలు వాడుకున్నట్టయితే ఆ విత్తనాన్ని మరలా కూడా విత్తనంగా కూడా వాడుకోవడం, ఆ విత్తన ఖర్చును కూడా తగ్గించుకోవడం కూడా జరుగుతుంది. అంటే సుమారు 6 ప్యాకెట్లు అంటే ఎక్కువగా విత్తనం మోతాదు వాడడం వల్ల అక్కడ విత్తన ఖర్చు కూడా
రైతులకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వంగడాల ద్వారా కూడా ఆ విత్తన ఖర్చును కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనకి ఏంటంటే ఈ తక్కువ హైట్ పెరిగి ఎక్కువ కాయలు రావడం ద్వారా కూడా మనకు మంచి సుమారు 10 నుంచి 12 క్వింటాలు ఎటుపోకుండా మనకు దిగుబడి వస్తుంది. సో ఒకటేసారి ఖాతా మనకు ఏరడం కూడా జరుగుతుంది. సో ఇలాంటివి లాభాలు అనేకం ఉన్నాయి. కాబట్టి రాబో రోజుల్లో చాలా మంది రైతులు అధిక సాంద్రత పత్తి సాగు చేస్తారని కోరుకుంటున్నాను. యాంత్రీకరణ వైపు వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి ఇలాంటి కొత్త కొత్త వినూత్న పద్ధతులు రైతు సోదరులు పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.